దత్తాత్రేయ జయంతి మరియు కోరల పున్నమి ఎంతో మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈరోజు 8:45 ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ పోతాయి. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8:45 ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి. మరి ఇంతకీ ఈ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకు పోతాయి. నరదృష్టి పోయి మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఆ నీటి ద్వారా 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలా నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఆ పసుపును రాసి 3 చెంబుల నీటిని నెత్తిమీద నుంచి పోసుకోవాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం, దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నయమైపోతాయి. అన్ని దోషాలు కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి. అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులు, బెల్లము, పాలు వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేట్ను ఉంచుకోవాలి. అటుకులు, బెల్లము, పాలు చంద్రకిరణాలలో అమృతాన్ని గ్రహిస్తాయి. ఇలా చంద్రకిరణాలలో వీటిని ఉంచి తినటం, త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత రోగాలు న్యాయమవుతూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దిష్టి దోషాలు, దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని, రకాల పాపాలు పోయి అనంత కోటి పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఆదిగురువు, త్రిమూర్తి స్వరూపుడు, దేవతలకు జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్ల ఏకస్వరూపం దత్తాత్రేయుడిది. గురుతత్వానికి ఆద్యుడు, ఆదిగురువు, సమస్త దేవతలకు ఆదిగురువులుగా పేరొందిన సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. ఈయన అత్రి మహర్షి కుమారుడు కావటం వల్ల ఆత్రేయుడుగా, దత్తాత్రేయుడిగా పిలుస్తారు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. దత్తుడు గొప్ప అవధూత, గొప్ప జ్ఞాని, చిరంజీవిగా అవతరించాడు. దత్తాత్రేయ స్వామి వారిని పరిపూర్ణ జ్ఞానానికి నిలయమైన వాడిగా పూజిస్తారు. దత్తాత్రేయుడు 16 అంశలు కలవాడు. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, అకల్కోట మహారాజు, మాణిక్య ప్రభువు, షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతిగా దత్తావతారాలుగా వెలసిల్లినట్లుగా దత్తపురాణం చెబుతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది.
ఈ పర్వదినాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో జరుపుకుంటూ ఉంటారు. పవిత్ర మాసాల్లో ఒకటైన మార్గశిర మాసంలో సంభవించే పౌర్ణమి నాడు దత్తాత్రేయుడి జయంతి కావటం వలన ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్గశిర పౌర్ణమిని కార్తీక పౌర్ణమితో సమానంగా భావిస్తారు. ఈ పూర్ణిమ నాడే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జయంతి కూడా కావటం వల్ల భక్తులు దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. వ్రతాలు చేస్తారు. నదులు, సముద్రాల్లో పుణ్య స్నానాలు చేసి దత్తాత్రేయుడిని పూజించడానికి ప్రాధాన్యత ఇస్తారు. దత్తాత్రేయుడిని పూజించటం వల్ల సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈరోజు దత్త పురాణాన్ని పఠించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో పొందుపరిచిన అంశాలతో దత్తాత్రేయుడిని పూజించాలి. త్రిమూర్తి స్వరూపుడు కావటం వల్ల దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటూ ఉంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశలతో కూడిన అవతారమూర్తి. ఉపవాసము, జపం, ధ్యానం, పారాయణము, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునేదే ఈరోజు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. ఈరోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముఖ గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల 45 నిమిషాల లోపు చక్కగా పూజ గదిలో బాదమాకు మీద దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ సమయంలో అద్భుత గడియలు ఉన్నాయి.
సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి. కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి. ఆ దీపాన్ని కూడా బాదం ఆకు మీద పెట్టండి. ఎందుకంటే బాదం ఆకు మీద దీపం పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది. కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు బాదం ఆకు మీద దీపం పెట్టండి. చక్కగా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా దీపం వెలిగించేసిన తర్వాత మీ జాతకం మారాలని, గ్రహదోషాలన్నీ కూడా పోవాలని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని, మీకు మంచి జరగాలని, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోవాలని, అప్పులు తీరాలని, ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, చిటికెడు పంచదారను ఆ దీపంలో వేయండి. ఇలా ఈ మూడింటిని వేసి దీపారాధన చేయటం వలన గ్రహదోషాలు, ధన సమస్యలు, జాతక దోషాలు పోతాయి. మీకు రావాల్సిన ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇందంతా కూడా బంగారుమయమవుతుంది. ఎందుకంటే లవంగాలు, దాల్చిన చెక్క, పంచదార ఈ 3 కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోయి దైవశక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎనలేని సంపదలు వస్తాయి. పౌర్ణమి రోజు ఇలా ఈ 3 వస్తువులు వేసి దీపం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. లవంగాలు చాలా పవర్ కలిగి ఉంటాయి. మన కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది. అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది, జాతక దోషాలను తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పంచదార కూడా పరమ పవిత్రమైనది. పంచదార మధురంగా ఉంటుంది కదా. దీపంలో పంచదారని వేస్తే మన జీవితం కూడా మధురంగా మారుతుందని పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ 3 వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి. మీ ఇష్టదైవం ముందు ఈ దీపం పెట్టండి. తర్వాత ఈ దీపానికి పసుపు, కుంకుమలు సమర్పించండి. ఈ దీపం కొండెక్కినా సరే ఈరోజు దీనిని కదపవద్దు. మళ్ళీ మరునాడు ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను, చెక్కను, పంచదారను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. తులసి చెట్టు, వేప చెట్టు, అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు 8:45 ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవి వేసి దీపారాధన చేసి అష్టైశ్వర్యాలను పొందండి. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, కన్నీళ్లు పోతాయి, దుఃఖం పోతుంది. మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. తులసి మొక్క గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క, లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ తులసి మొక్క దగ్గర పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు, మీ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు.
అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతూ ఉంటారు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కష్టాలు, కన్నీలు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి. దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి. అంటే 1 స్పూన్ ధనియాలు వెయ్యండి. చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి. గ్లాస్ సగానికి పోయండి. తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి. మీకు ఉన్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి చాలు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి. ధనియాలతో సహా పోసేయండి. అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది గనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయటి వారికి మాత్రం చెప్పకూడదు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.